వెల్కమ్ టు E6 టీవీ స్పెషల్ స్టోరీ. నేను నవ్య. బంగారంపై భారతీయులకు మక్కువ ఎక్కువనే చెప్పుకోవాలి. పెళ్లిళ్ళు, పండుగలు లేదంటే ప్రత్యేక కార్యక్రమాలు వచ్చినప్పుడు బంగారాన్ని చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. ప్రతి ఏటా మన దేశంలోకి 800 నుంచి 900 టన్నుల బంగారం దిగుమతి అవుతోందంటే బంగారానికి ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో మనం ఇప్పుడు ఉపయోగించే బంగారం భూమిలోనే స్వయంగా ఏర్పడలేదు. భూమి సుమారు 45 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది కదా. భూమి ఏర్పడిన ప్రారంభంలో చాలా వేడిగా ఉండటంతో బంగారం భూగర్భంలోనే ఉండిపోయింది. ఉపరితలానికి రావడం కష్టమైంది. సుమారు 2 కోట్ల సంవత్సరాల తర్వాత భూమిని చాలా ఉల్కలు ఢీకొట్టాయి. ఈ ఉల్కలు ఇలా ఢీకొట్టడంతో భూమి లోపల ఉన్న ఖనిజాలు పైకి వచ్చాయి. అందువల్ల మనం ఇప్పుడు భూమిపై కనుగొనే బంగారం ఈ ఉల్కల కారణంగా వస్తుంది. కాబట్టి మనం ఉపయోగించే బంగారం భూమి మీద జరిగిన ప్రక్రియలకు, అంతరిక్షం నుంచి వచ్చిన ఉల్కలకు నేరుగా సంబంధం కలిగి ఉంది. ఇలా ఏర్పడిన బంగారాన్ని బంగారం తయారీ ప్రక్రియ ద్వారా మనకి కావలసిన రకంగా తయారు చేస్తారు. ఈ ప్రక్రియ ముడి బంగారం శుద్ధి చేయడం, కరిగించడం, ఆభరణాలుగా మలచడం, అదేవిధంగా తరుగు లెక్కించడం వంటి దశలను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా గనుల నుండి తవ్విన బంగారాన్ని కరిగించి ఇతర లోహాలతో కలిపి క్యారెట్ ప్రకారం అచ్చులతో పోసి కత్తిరించి పాలిష్ చేయడం ద్వారా జరుగుతోంది. దీనిని తెలుగులో బంగారం శుద్ధి మరియు ఆభరణాల తయారీ ప్రక్రియ అని అంటారు. ఈ విధమైన ప్రాసెస్ ఉంటుంది. ఇక ప్రపంచంలో బంగారం కోసం ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రధాన దేశాలు భారతదేశం, చైనా, యునైటెడ్ స్టేట్స్ మరియు మధ్యప్రాచ్య దేశాల ముందు వరుసలో ఉన్నాయి. భారతదేశంలో పండుగలు, వివాహాలు, సంప్రదాయ వేడుకల కోసం బంగారం ఆభరణాలు, బంగారు ముద్దలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అలాగే పెట్టుబడిదారులు గోల్డ్ బండ్లు, కాయిన్స్ ద్వారా పెట్టుబడి పెడుతుంటారు. చైనాలో పెరుగుతున్న మధ్యతరగతి మరియు సంపన్నత, సంప్రదాయ వేడుకల కారణంగా బంగారం కోసం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ లో పెట్టుబడిదారులు మరియు రిటైర్మెంట్ ఫండ్లు మార్కెట్ వొలాటిలిటీ తగ్గించడానికి బంగారం కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఈటీఎఫ్ల ద్వారా మధ్యప్రాచ్య దేశాలలో సంపన్నత, సంప్రదాయ కళలో బంగారం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉండటంతో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. బంగారం డిమాండ్ ఎక్కువగా ఉండటానికి కారణాలు సాంస్కృతిక, ఆర్థిక, పెట్టుబడి మరియు సంపన్నత సూచనలతో సంబంధం కలిగి ఉన్నాయి. ఈ దేశాల్లో బంగారం కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాదు, భద్రతా, పెట్టుబడి మరియు విలువ నిలుపుదల కోసం కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయబడుతోంది. అందువల్ల ఈ దేశాలు వరల్డ్ గోల్డ్ మార్కెట్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో అనిశ్చితి బంగారం రేట్లు పెరగడానికి ముఖ్య కారణాలను చూసుకుంటే అందులో ప్రధానమైన వాటిలో ఒకటి అంతర్జాతీయ మార్కెట్ లో అనిశ్చితి ఉండడం. అంతర్జాతీయ మార్కెట్ లో అనిశ్చితి ఏర్పడినప్పుడు బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో గందరగోళం, స్టాక్ మార్కెట్ల లోపాలు, ప్రభుత్వ అప్పులు లేదా ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు వంటి పరిస్థితులు పెట్టుబడిదారులను భయపెడతాయి. సో ఇలాంటి సమయంలో వారు తమ పెట్టుబడులను రక్షించడానికి బంగారాన్ని సురక్షిత పెట్టుబడి ఆశ్రయంగా పరిగణించి కొనుగోలు చేస్తారు. డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధరలు కూడా పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో భయంకర పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ధరల పెరుగుదల వేగంగా జరుగుతోంది. కాబట్టి మార్కెట్లో అనిశ్చితి బంగారం ధరలకు ప్రధాన కారణంగా మారుతుంది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలపై సార్వత్రిక ప్రభావం చూపుతాయి. యుద్ధాలు, సైనిక సంఘటనలు, దేశాల మధ్య వివాదాలు లేదా రాజకీయ అస్థిరతలు మార్కెట్లో భయం పెంచుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు రిస్కీ పెట్టుబడులు తగ్గించి బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. బంగారం విలువ ఎక్కువగా కోల్పోకపోవడం దీన్ని సురక్షిత ఆశ్రయంగా మారుస్తుంది. మిడిల్ ఈస్ట్ ప్రాంతం, యూరోప్, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో యుద్ధాలు లేదా రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్ను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా డిమాండ్ పెరుగుతుంది. అంతేకాకుండా బంగారం ధరలు వేగంగా పెరుగుతాయి. రాజకీయ అస్థిరతలు కరెన్సీ విలువలను, స్టాక్ మార్కెట్ స్థిరత్వాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. కేంద్ర బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారులు మరియు చిన్న పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారం కొనుగోలు చేస్తారు. ఈ విధంగా అంతర్జాతీయ మరియు దేశీయంగా డిమాండ్ పెరగడం బంగారం ధరల పెరుగుదలకు నేరుగా దారితీస్తుంది. కాబట్టి యుద్ధాలు, వివాదాలు మరియు రాజకీయ అస్థిరతలు ఉన్నప్పుడు బంగారం ధరలు సహజంగానే పెరుగుతాయి. డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, డాలర్ విలువ బలహీనపడినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. డాలర్ విలువలో హెచ్చుతగ్గులు కూడా బంగారం ధరలపై సార్వత్రిక ప్రభావం చూపుతాయి. డాలర్ బలహీనపడినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కొనుగోలు తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుంది. ఫలితంగా పెట్టుబడిదారులు ఎక్కువ బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ పెరిగిన డిమాండ్ బంగారం ధరలను పెంచుతుంది. అలాగే డాలర్ బలహీనత దేశీయ కరెన్సీ విలువను ప్రభావితం చేసి స్థానిక మార్కెట్లో కూడా బంగారం ధర పెరుగుదలకు దారితీస్తుంది. స్టాక్ మార్కెట్, బాండ్ల మార్కెట్ వంటి ఇతర పెట్టుబడుల మీద భరోసా తగ్గినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. డాలర్ విలువలో చిన్న మార్పులు కూడా గ్లోబల్ బంగారం మార్కెట్లో వొలాటిలిటీని పెంచుతాయి. కేంద్ర బ్యాంకులు మరియు పెద్ద పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేస్తూ మార్కెట్ స్థిరత్వాన్ని రక్షిస్తారు. దీనివల్ల డాలర్ బలహీనత
భారత మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారుల ప్రవర్తన బంగారం ధరలకు నేరుగా ప్రభావం చూపుతుంది. కాబట్టి డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధరలు సహజంగా పెరుగుతాయి. భారతదేశంలో బంగారానికి డిమాండ్ చాలా ఉంది. అటు ధరల పెరుగుదలకు ఒక ప్రధాన కారణంగా ఉంది. పండుగలు, ముఖ్యంగా దీపావళి, దుర్గా పూజ వంటి వేడుకల్లో మరియు వివాహాలు, పెళ్లిళ్ల సీజన్లో బంగారం ముద్దలు, కాయిన్స్, ఆభరణాల కోసం ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఫలితంగా మార్కెట్లో డిమాండ్ పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఈ పెరిగిన డిమాండ్ బంగారం ధరలను మరింత ప్రభావితం చేస్తోంది. వ్యక్తిగత పెట్టుబడిదారులు, గోల్డ్ జ్యువెలర్స్, బ్యాంకులు కూడా ఈ సమయంలో బంగారం కొనుగోలు చేస్తారు. రాష్ట్రాల మధ్య, నగరాల మధ్య డిమాండ్లో వ్యత్యాసాలు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతాయి. పండుగల సీజన్ ముగిసిన తర్వాత కొంతమేర డిమాండ్ తగ్గిన సీజనల్ వ్యతిరేకతలు ధరలపై ప్రభావాన్ని చూపిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా దేశీయ డిమాండ్తో కలిసి ధరల నిర్ణయంలో పాత్ర పోషిస్తాయి. అందువల్ల భారతదేశంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ పెరగడం బంగారం ధరలకు నేరుగా ప్రభావం చూపే ముఖ్యమైన అంశంగా ఉంటుంది. సో ఇది ఈరోజు బంగారం ధరల హెచ్చు తగ్గులపై స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి E6 TV.